ప్రతినిధి సుధీర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సుధీర్ చెప్పండి, గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడిని రాష్ట్ర యంత్రాంగంపై దాడిగా చూస్తున్నామని ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే స్పష్టం చేశారు. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ యామిని. ముఖ్యంగా చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే మనం చూసుకోవచ్చు, ఆయన మండలంలోని విధి నిర్వహణలో ఉన్నటువంటి జవహర్ బాబుకు సంబంధించినటువంటి దాడి పైన అయితే కనుక ఆయన సీరియస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఆయన పరామర్శించేందుకు కూడా ఈ రోజు ఉదయాన్నే ఆయన 11 గంటల సమయంలో కూడా కడప విమానాశ్రయానికి చేరుకొని కడప రిమ్స్ కు చేరుకొని ఆయన పరామర్శించడం జరిగింది. అలాగే ఆయన కుటుంబ సభ్యులను, అలాగే అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీని, అలాగే కలెక్టర్ ను కూడా దాడికి జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వివరాలను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక జవహర్ బాబుకు సంబంధించినటువంటి ఘటన అయితే కనుక పూర్తి స్థాయిలో తాను సీరియస్ గా ఉన్నానంటూ, ఇలాంటి ఘటనలు జరిగితే కనుక పెద్ద ఎత్తున అక్రమ కేసులు పెట్టి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సి ఉంటుందని చెప్పి ఆయన పెద్ద ఎత్తున మండిపడడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే జవహర్ బాబును, అలాగే ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం కూడా ఆయన రిమ్స్ సమీపంలో కూడా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈ మీడియా సమావేశంలో ఆయన అయితే కనుక పెద్ద ఎత్తున ఘాటుగా మాట్లాడడం జరిగింది. అయితే 11 సీట్లు వచ్చిన వారికి ఇంకా అహంకారం తగ్గలేదంటూ, ఈ వైసీపీ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి తెప్పే రోజు తొందరలోనే ఉందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే జవహర్ బాబును పూర్తిస్థాయిలో భయపట్టి చంపుతామని బెదిరిస్తున్నారని చెప్పడం జరిగింది. అలాంటి చర్యలు కనుక జరిగితే కనుక పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా నేను జవహర్ బాబుకు అండగా ఉంటానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అహంకారంతో కళ్ళు నెత్తికెక్కాయని, ఇది కుటుంబ ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి ఆయన మండిపడడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ అని కాదు కానీ ఎవరైనా సరే ఆధిపత్య ధోరణిలో ఎవరి మీదైనా ఇలా దాడులు చేస్తే గనక నేను ఖచ్చితంగా స్పందిస్తాను, ఎక్కడి వరకైనా వెళ్తాను, ఎంత దూరమైనా వెళ్తాను, నా వాళ్ళను నేను రక్షించేందుకు పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా నేను వెళ్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఎవరైనా నాయకులు గనక ఇలాంటి దాడులు గనక ప్రేరేపించే గనక వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఒక మండలానికే కాదు, పూర్తిస్థాయిలో కూడా మొత్తంగా ఇలాంటి దాడులు ఏం జరుగుతున్నాయో దీన్ని పూర్తిస్థాయిలో ఖండిస్తున్నానని, కుటుంబ ప్రభుత్వంలో ఇలాంటి దాడులు జరిగితే సహించేదే లేదని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. మరోపక్క ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ దాడికి సంబంధించినటువంటి దాంట్లో దాదాపుగా 13 మంది పైన కూడా జిల్లా ఎస్పీ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కొంతమంది వ్యక్తులు పరారీలో ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించినటువంటి విధులకు ఆటంకం, అలాగే ఎస్సీ ఎస్టీ కేసు సంబంధించినటువంటి దాని మీద కేసులు నమోదు చేశామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇవాళ ఉదయం మనం చూసుకుంటే కనుక జిల్లాలో ఒక రైతు కుటుంబం కూడా పూర్తి స్థాయిలో కూడా ఆత్మహత్య చేసుకున్న దానిపైన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారని చెప్పుకోవచ్చు. అయితే ఆ కుటుంబ ఆత్మహత్య గల కారణాలను కూడా పూర్తి స్థాయిలో నాకు 2 రోజుల్లో కూడా నివేదిక ఇవ్వాలని చెప్పి ఆయన అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కు, అలాగే జిల్లా ఎస్పీకి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా 2 రోజుల్లో కూడా ఈ ఆత్మహత్య గల కారణాలను కూడా పూర్తిస్థాయిలో డిప్యూటీ సీఎం కి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం కూడా ఆయన ఏదైతే రోడ్డు మార్గాన కూడా ఆయన గాలివీలుకు వెళ్లడం జరిగింది. అయితే గాలివీలు మండలంలో కూడా ఏదైతే జవహర్ బాబుకు సంబంధించినటువంటి ఘటన ఏదో జరిగిందో ఆ ఘటనకు సంబంధించినటువంటి ఎంపీడీఓ ఆఫీస్ ను, అలాగే పరిసర ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించేందుకు రోడ్డు మార్గాన కూడా ఆయన వెళ్లడం జరిగింది. అయితే మరో 10-20 నిమిషాల్లో కూడా పూర్తిస్థాయిలో ఆయన సంఘటనా స్థలానికి చేరుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా, అలాగే ఆ ఘటన జరిగినటువంటి సంఘటనా స్థలాన్ని కూడా ఆయన తెలుసుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రం మొత్తం కూడా అందరూ కూడా ఏదైతే జవహర్ బాబుకు మద్దతు తెలుస్తుందని చెప్పుకోవచ్చు. అటు రవాణా శాఖ మంత్రి కావచ్చు, అలాగే హోంమంత్రి కావచ్చు, అలాగే అచ్చెన్నాయుడు కావచ్చు, అలాగే విద్యుత్ శాఖ మంత్రి కావచ్చు, పేరున చెప్పుకుంటే కనుక అందరూ కూడా ఏదైతే ఒక ప్రభుత్వ ఉద్యోగ పైన దాడి జరగడంతో కూడా రాష్ట్ర యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో కదిలొచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే ఒక ఉద్యోగి పైన దాడి జరిగితే వెంటనే స్పందించినటువంటి డిప్యూటీ సీఎం పైన అయితే కనుక ప్రజలైతే కనుక పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే దాడి నిన్న మధ్యాహ్నం జరిగిందో రాత్రి ఆయన ఏదైతే ప్రోగ్రామ్ ను కూడా ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆయన మరో 10-20 నిమిషాల్లో కూడా ఏదైతే గాలివేడి జరిగిన ఘటన ప్రాంతం ఉందో అడిగైతే కనుక చేరుకున్నారు. రైట్, థ్యాంక్ యూ.